బైక్ అయినా కానీ ఎట్టొకట్ట తీసుకొని వచ్చేయచ్చు, కానీ ఇక్కడ బైక్ రాదు. చాలా ప్లేసెస్ చూసినారు కదా, ఆఫ్ రోడింగ్ బైక్స్ వల్ల కూడా కాదు ఇక్కడికి రావాలంటే చాలా కష్టం. ఇంత రిస్క్ అయినా వీడియో పెట్టడానికి నేను చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్. నాకు చాలా సంతోషంగానే ఉంది, కొంచెం ఇబ్బందిగానే ఉంది. సంతోషం ఎందుకంటే ఇంత మంచి ప్లేస్కి మీకు వీడియో పెట్టి పెడుతున్న దానికి సంతోషం. వీడియో రూపంలో నేను చూసింది మీరు చూడాలనేది నా ఆశ. ఇబ్బంది ఎందుకంటే ఇంత దూరం నడుస్తూ వెళ్తున్న దానికి ఇబ్బంది, కానీ మీకు చూపించాలన్న ఆనందం ముందు అది చాలా చిన్నది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈడ అడుగు కూడా రావట్లా, ఇసుక చూడండి అడిగేస్తే కుంగుతూ ఉండదు. ఇది అడుగు పడితే అడుగు లోపల కుంగుతూ ఉండదు. దాన్ని చూడండి, అదండి మనం అడుగు పెడితే లోపలికి అడుగు వెళ్ళిపోతుంది చక్కగా. నాకు ఎనర్జీ ఇచ్చేది మీ సపోర్ట్ అండ్ మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి లొకేషన్ నేను ఎప్పుడు చూడలే, మీరేమైనా చూసినారని చూడండి. ఒకటి రెండు పాటలు కనిసి ఇది ఎన్ని పాటలు అవుతుందో కూడా అర్థం కానంత సిచ్యువేషన్కి వెళ్ళిపోయినాయి వీడియోస్. కానీ షార్ట్ వీడియోలుగానే వీటిని అన్నిటినీ మీకు ఆడ చూపిస్తూనే ఉంటాను. ఇక్కడ చూసేదానికి ఎంత మంచి ప్లేస్లు ఉంటాయని తెలిసినంటే నా ఫస్ట్ రైడ్ దీంతో నుంచే మొదలెడుతున్నాను. నా ఫస్ట్ వీడియో ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను. నాకు తెలియదు అప్పుడు కానీ తెలిసిందంటే ఇలాంటి ప్లేస్లో పెడితేనే కదా ఒక మజా వచ్చేది మనకైనా కానీ. హాయ్ ఫ్రెండ్స్, పెద్దగాడి రూట్ అని ఇప్పుడు చూస్తున్నాం మనం బోర్డు, అదే రాయి మీద కొట్టారు. అయితే మటుకు ఇక్కడ చిన్న అలిపిడి వచ్చినా కానీ భయం వేస్తుంది. కానీ మీకు చూపించాలని ఆశతోనే చాలా దూరం నడుస్తూనే ఉన్నాను. ఇప్పటిదాకా ఒక 10 కిలోమీటర్లు నడుచుంటాను. టైంకి కొలమానం లేదు, ఎందుకంటే నేను చాలా దూరం వెళ్ళాలి కాబట్టి టైంని పట్టించుకోకూడదు. పోతూనే ఉండాలి. ఇలాంటి ప్లేస్లో వస్తూనే ఉండే. నా దాంట్లో ఛార్జింగ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది, 37% ఉంది. ఇలాంటి ప్లేసులు చూపించాలి కదా, మీకు చూపిస్తేనే కదా ఒక ఎనర్జీ. ఊపిరి పీల్చుకోవడం కూడా చాలా కష్టంగా ఉండాలి. అవన్నీ మామూలేండి, కాలుకి రాళ్ళు తట్టుకోవడం, ముందుకు పడ్డం అన్నీ జరగకపోతే అట్ట ఏదైనా సరే. పెద్దగాడి చూపించేదాకా నేను అనేది సమస్య లేదు. అది ఏ టైం అయినా సరే, ఎంతసేపు అయినా సరే మీరు చూపించాలి, మీరు సంతోషించాలి, నన్ను లైక్ చేసుకోవాలి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎంత కష్టపడిన వాటి కోసమే కదా. అదే వచ్చేసినాం అనుకుంటా. ఇంకా టెంపుల్ ఆడ కనుక్కొని వెళ్ళాలి. ఇక్కడ ట్రాక్టర్స్లో వచ్చిండారు అందరూ. క్లోజ్ అయిపోయినట్టుంది. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్ డెస్టినేషన్కి ఇంకొన్ని నిమిషాలంట. ఇక్కడ కోట ఉందంట. ఇప్పుడు
మొత్తం క్లోజ్ చేసినారంట గుడి, టైం దాటిపోయిందంట. ఇప్పుడు ఒంటరిగా పోవడం అంత సేఫ్ కాదంటున్నారు. కానీ నా సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నిస్తాను. ఫైనల్ డెస్టినేషన్కి ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే ఉన్నది. దగ్గరికి వచ్చేసినాం. మనం 1 గంట ముందు బయలుదేరి ఉంటే మన డెస్టినేషన్ చాలా బాగుండేది. అంతైనా సోలో కదా, అందుకే కొంచెం కాళ్ళలో నొప్పులు వచ్చేసిండే, మక్కిలో పట్టేసి మోకాల్లో వెనుక పడేసి. మనం సాధించామో లేదన్నది ఫైనల్ డెస్టినేషన్ అందుకున్నప్పుడు తెలుస్తుంది. ఎవరికైనా ఉన్న కోరికలే కదా చివరి దాకా పోరాడాలని. అందుకే ఇంత కష్టమైనా కానీ ఇంత లోపలికి ఒంటరిగానే వస్తున్నాను. ప్రతి ఒక్కరు ఒంటరిగా ఎందుకు వెళ్తున్నావు? నాకు మీ అందరిలాగా ఫ్రెండ్స్ లేరు కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే ఇచ్చి పుచ్చుకోవడం ఉంటుంది, లేకపోతే పుచ్చుకోవడం ఉంటుంది. నాకు ఎప్పుడు ఇవ్వడమే కానీ పుచ్చుకునే అదృష్టం దేవుడు ఇంకా ఇవ్వలేదనుకుంటా. సారీ, ఒక్కడే ఇలాగ నీ సెన్సార్ చేసుకోండి. ఫైనల్ డెస్టినేషన్కి కొన్ని క్షణాలు మాత్రం ఉంది. ఇప్పుడు ఈ అడవిలో నేను తప్ప ఇంకెవరు లేరు. ఒంటరివాణ్ణి. మొదటి నుంచి కూడా దాన్ని ఈ జర్నీ నేను ఒంటరిగానే మొదలెట్టాను. ఒంటరిగానే ముగించేంత వరకు ఈ జర్నీ ఎండింగ్ దాకా నేను ప్రయాణిస్తూనే ఉన్నాను. మన డెస్టినేషన్కి వచ్చాము కానీ ఇటు సైడ్ పోవాలో అర్థం కావట్లేదు. ఐ థింక్ సో, ఇది అయిండొచ్చు. ఈడొక రూట్ ఉంది. ఇలా పోయి చూద్దాం. నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి ఆకలికి. వెళ్ళేటప్పుడు ఈ కట్ట ఒకటి చేతిలో పట్టుకొని పోదాం, లేదంటే పంగాల కట్టెలను పట్టుకొని పోదాం. అబ్బా, నా లైఫ్లో ఇంత దూరం నడుచడం ఇదే మొదటిసారి. ఎవరైనా అన్నం పెడితే ఈసారి మాత్రం వద్దనకుండా 2 పిడతలు కడుపులోకి అన్నం పెట్టుకుంది. వచ్చాను కానీ తెలియట్లేదు. రూట్ తప్పాను అనుకుంటా. మళ్ళీ హర హర మహాదేవ శంభో శంకర స్వామి, ఇంత దూరం తీసుకొచ్చారు. ఆ ఒక్క చివరి డెస్టినేషన్ ఆడనుకుంటా ఫ్రెండ్స్. చిన్న మిస్టేక్ జరిగింది. కోట కూడా చూపిద్దాం అనుకున్నా కానీ మనం ఇప్పటికి చాలా లేట్ అయిపోయినాం. ఇంకా అనిమల్స్ తిరుగుతాయి అంటున్నారు. సో జాగ్రత్తగా ఉండాలి కదా, దానికని కొంచెం తొందరగా వెళ్దాం అనుకుంటున్నాను. టెంపుల్ ఒకటి చూపించి ఈసారి టన్ను కోట చూపిస్తా ఫ్రెండ్స్.
కోట దాకా పోయి వెనుదిరగాలంటే చాలా కష్టము ఇప్పుడున్న పరిస్థితిలో. కాళ్ళలో మక్కిలో పట్టేసి ఉండదు అండ్ మోకాలు కూడా సరిగ్గా పని చేయట్లేదు. ఈ ఫైనల్ డెస్టినేషన్ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాము. హర హర మహాదేవ శంభో శంకర. ఇది ఉండేది పరమేశ్వరుడే. నాకు చాలా కష్టపడి వచ్చాను. ఇప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలంటే మనసు రాదు కదా. అమ్మ తల్లి అక్కదేవతలు అనుకుంటాను. తల్లి యూట్యూబ్ పెట్టుకున్నాను. హర 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 మహాదేవ శంభో శంకర. మనం అటు చూస్తుంది అక్కదేవతల్ని. ఈశ్వరా అమ్మ ఇదండి ఫ్రెండ్స్ ఫైనల్ డెస్టినేషన్. హర హర మహాదేవ స్వామి. కంప్లీట్ అయింది. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాను. ఒక్కనే నడుచుకుంటూ పోవాలంటే ముందే సాధించాలి కాబట్టి పరిగెత్తా వచ్చేసినాను. దగ్గర దగ్గర 18 కిలోమీటర్లు వచ్చినాను. ఇదే నిజం, 18 కిలోమీటర్లు, ఖచ్చితంగా 18 కిలోమీటర్లు. ఇప్పుడు 18 కిలోమీటర్లు బయటికి వెళ్ళాలి. ఎలా అన్నది ఇప్పుడు నా కాడ ఉన్న పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ఒక్కనే కదా, ఎవరితో మాట్లాడుకున్నా పోలేదు, దానికి లేదు, ఎవరు నా పక్కన లేరు. నేను ఒంటరిగానే నడుచుకుంటా పోవాలి. ఎందుకంటే ఈ టైం గుళ్ళో ఎవరు లేరు, అంతా ఖాళీ, అందరూ వెళ్ళిపోయారు. చిన్నాళ్ళు ఇక్కడ వచ్చిన గుండె భయం. ఇంత దూరం వచ్చి బ్లాగ్ కంప్లీట్ చేయకుండా పోకూడదనే డెస్టినేషన్తోనే మీకు బ్లాగ్ కంప్లీట్ చేశాను. చాలా సంతోషంగా కూడా ఉండాలి. ఓకే ఫ్రెండ్, టుడే బ్లాగ్, see you. చిన్నగా ఒక్కొక్క రైట్. హాయ్ బ్రోస్, దిస్ ఇస్ మై అడ్వెంచర్ ఇన్ టాక్టర్. ఏక్ బార్ దో ఒక్కసారి చూస్తే జన్మలో మర్చిపోలేని అడ్వెంచర్ జరగబోతుంది ఇన్ కడప. ఎవ్రీబడీ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ దిస్. పెద్ద గాడి శివరాత్రి స్పెషల్. ఒక్కసారి చూడండి బ్రోస్, ఇలాంటి జర్నీ మళ్ళీ చూడలేం. కెమెరా స్టార్ట్ చేసిన పట్టుకో.
రైడింగ్ వేణు ట్రావెల్స్ రైడింగ్ టు కడప ఇట్స్ గాడి పెద్ద గాడి going to tractor గోవిందా ఇదిగో ఈ ట్రాక్టర్ ఇన్కమింగ్ అవుట్ బ్లాక్ బాగా వస్తుంది ఓన్లీ ఇన్కమింగ్ నాట్ అవుట్ గోయింగ్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ కాబోతుంది 2 మినిట్స్ ఆగండి ఓకే ఇప్పుడు కట్టెలు వస్తున్నాయి నువ్వు చెప్పు నా ఏం కావాలంటే చెప్పు చాలా మీద పని సారీ సారీ అన్న ఛానల్ పేరు చెప్పు పెద్ద అడ్వెంచర్ ఇది అడ్వెంచర్ లేని వీడియో లేనట్టే ఉన్నది నాకు తీయడానికి 3 వీడియోస్ పెడితే 3 అడ్వెంచరా ఈరోజు ఫైనల్ వీడియోలోనే అడ్వెంచరే పోయేటప్పుడు నడుచుకుంటా పోయినా వచ్చేటప్పుడు అడ్వెంచర్ చేస్తా ఉంటా శివుడు 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 సైలెంట్ కిల్లర్ ఎంజాయ్ దిస్ వీడియో బ్రోస్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ ప్లీజ్ ఒక్కసారి కన్ను తెరిచి సబ్స్క్రైబ్ అనవా ఒక్కసారి సబ్స్క్రైబ్ అను ఒక్కసారి సబ్స్క్రైబ్ అను అన్న అన్న నిద్రపోదా అడ్వెంచర్స్ అంటే ఇదే బ్రో ఫకింగ్ అడ్వెంచర్ దిస్ వన్ ఓన్లీ బైక్స్ లోనో వాకింగ్ లోనో లేకపోతే స్కేటింగ్ లోనో అన్నిట్లోనూ ఉండదు ఇలాంటి జర్నీస్ లో కూడా ఇదంటే ఇది కూడా అడ్వెంచర్ బ్రోస్ ఇంకా అయిపోలేదు బ్రోస్ అడ్వెంచర్ అంటే ఫైనల్ ఎపిసోడ్ మొత్తం 3 ఎపిసోడ్స్ గా రిలీజ్ చేస్తాను ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేయండి బ్రోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న వీడియో ఇస్తాడు ఫ్రెండ్స్ దిస్ ఇస్ రైడింగ్ వేణు మనం రిటర్న్ జర్నీ అప్పుడు మన వాళ్ళు కొంచెం దూరం వరకు మనకి చాలా హెల్ప్ చేశారు సో దానికని మనకి ఇంకేం ప్రాబ్లం లేదనుకున్నాం మిగిలిన కొంత దూరం వరకు మనం నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను కొద్దిసేపు స్లీపింగ్ చేశాను సో దానికనేసి కొంచెం ఎర్లీగా స్టార్ట్ కావాల్సింది కొంచెం లేట్ అయింది ఇప్పుడు టైం వచ్చేసి 3:51 ఆల్మోస్ట్ బండికి దగ్గరలో ఉన్నాము బండి దగ్గరికి వచ్చేసినామంటే మనం వెళ్ళిపోవడానికి వచ్చేసినట్టే లెక్క సో ఈరోజు బ్లాగ్ అనేది మన బైక్ ఎంట్రన్స్తో కంప్లీట్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రైడింగ్ వేణు ట్రావెలర్ మన రైడింగ్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది చూడండి మన బైక్ కాడికి కూడా వచ్చేసినాము దిస్ ఈజ్ మై బైక్ స్పెండర్ ప్లస్ 6159 నా బండి నెంబరు సో ఈరోజుతో మనం చేసిన మొత్తం రైడ్ వచ్చేసి 32 కిలోమీటర్లు వస్తుంది పోయేదానికి 16 కిలోమీటర్లు వచ్చేదానికి 16 కిలోమీటర్లు వస్తుంది బుగ్గంక డ్యామ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ దగ్గర బుగ్గంక మీకు ఆల్రెడీ వీడియో చూపించాను దాని పక్కనే ఇది వస్తుంది సో వ్లాగ్స్ కొంచెం లెంతీ అవడం వలన
ఫస్ట్ బుగ్గొంక డ్యామ్ గురించి పెట్టేసి దాని తర్వాత 1 by 1 స్టార్ట్ చేస్తాను. ఈరోజు బుగ్గొంక డ్యామ్ వీడియోని మీకు ఈవినింగ్ కల్లా యూట్యూబ్లో పెడతాను. ఓకే ఫ్రెండ్స్, గుడ్ బై. సబ్స్క్రైబ్ చేసుకోండి.